ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎట్టకేలకు కల్వకుర్తి పోలీసుల కండ్లు గప్పి పోలీస్ స్టేషన్ నుంచి పరారైనటువంటి అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డి రాత్రి హైదరాబాద్లో సిసిఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతను నంద్యాల జిల్లాకు సంబంధించి గతంలో పోలీసులు ఒక దొంగతనం కేసు నిమిత్తమై కల్వకుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకురాగా అతను బహిర్భూమికి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బాత్రూంలో నుంచి దుంకి పారిపోయాడు. అతన్ని విచారిస్తున్నటువంటి క్రమంలో పారిపోవడంతో ఆ కేసులో అక్కడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్తో పాటు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేశారు. ఎస్ఐకి ఛార్జ్ షీట్ మెమో ఇవ్వడంతో పాటు హోంగార్డ్ను కూడా అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ నాగిరెడ్డి పైన 100 దొంగతనం కేసులకు పైగా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డి అలియాస్ మల్లెపూలు నాగిరెడ్డిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా నాగిరెడ్డి దొరకడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటిఫికేషన్ రాన్న తరుణంలో ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ అధికారులంతా కూడా ఓటర్ జాబితాను డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి. ఈ ఓటర్ జాబితాను చూసుకున్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో కల్వకుర్తి కావచ్చు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ సంబంధించిన ఓటర్లంతా కూడా ఒకవైపు విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఓటర్ల జాబితా అంతా కూడా గందరగోళంగా ఉందని చెప్పేసి, అవకతవకలుగా ఉందని చెప్పేసి కొన్ని ఇళ్లకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఫిర్యాదు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఉదాహరణకు కల్వకుర్తిలోని ఇందిరానగర్లో 21 వార్డులో కొన్ని ఇండ్లకు సంబంధించి వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్క ఇంట్లో 18, 43 ఓట్లకు పైగా కూడా నమోదయ్యాయని చెప్పేసి వాళ్ళు ఎవరో కూడా తెలియదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ తరహాలోనే చాలా ఓట్లు కూడా గల్లంతు కావడమే కాకుండా కొన్ని ఓట్లు తెలియని ఓట్లు చాలా పెద్ద మొత్తంలో కూడా యాడ్ చేశారని చెప్పేసి ఈ అవకతవకలకు ఎవరు పాల్పడ్డారు, ఈ అవకతవకలకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ జరిపి సక్రమైనటువంటి ఓటర్ లిస్టును ఎన్నికల్లో వాడాలని చెప్పేసి కూడా ప్రజలు ఓటర్లంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సాకిబండ తండాలో ఈరోజు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. అక్కడ లాక్కుంటున్నారని చెప్పేసి సర్వే చేయవద్దని చెప్పేసి ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈరోజు సర్వే కోసం అధికారులంతా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో రావడంతో వాళ్ళ గ్రామంలోనే పోలీసులను అటు అధికారులను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమికి భూమి అయినా ఇవ్వాలి, లేదంటే ఎకరాకు ₹1 కోటి ఇవ్వాలి, ఒకరికి ఉద్యోగం ఇస్తేనే మా భూమిలోకి రావాలి, సర్వే చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఎట్టి పరిస్థితుల్లో గిరిజనుల పొట్టలు కొట్టొద్దని చెప్పేసి, మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, మాకు భూమికి భూమి అయినా ఇవ్వాలి, ₹1 ఇస్తేనే భూములకు రావాలని చెప్పేసి కూడా గిరిజనులు సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి సాకిబండ తండాలో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మిషన్ భగీరథ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ జన్మదిన వేడుకలు ఈ నెల 14వ తేదీన ఉండడంతో ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్రికెట్ టోర్నీని తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్, ఉప్పల వెంకటేష్ కుమార్లు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఇప్పటికే 80 టీములకు పైగా కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నాయని చెప్పేసి ఈరోజు ఆ టోర్నీని డాక్టర్ అనిల్, డాక్టర్ అఖిల్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే విన్నర్గా నిలుస్తారో వాళ్ళకి 50,000, ఎవరికైతే రన్నర్గా నిలుస్తారో ఆ టీంకు 30,000, తృతీయ బహుమతి పొందే వాళ్ళకి మాత్రం 20,000 ఉంటుందని చెప్పేసి, ఈ టీంలో పాల్గొనే వాళ్ళకందరికీ కూడా ప్రోత్సాహక ఉంటుందని చెప్పేసి ఉప్పల వెంకటేష్ కుమార్లు అనేటువంటి డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.